అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అంటే దాని ముందేం చెప్పారు అదంతా తెలిసింది. రిలీజ్ తర్వాత కళ్యాణ్ గారు ఏమన్నారు సార్? ఆ రోజు సక్సెస్ మీట్‌లో కూడా మీరు పక్కన కూర్చుంటే ఏదో మాట్లాడుతున్నారు. అందరి అటెన్షన్ ఒక్కసారిగా అలా తిరిగింది. ఏం మాట్లాడుతున్నారని చెప్పి. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ రిలీజ్? ఆయన రియాక్షన్ ఎప్పుడు ఒకటే సార్. సినిమా ఫస్ట్ డబ్బింగ్ అప్పుడు 3 times చూసినారు. బాగా నచ్చిన సినిమాని ఒకసారి పిలిచి అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత ఆయన బాగా నచ్చి ఇప్పుడు సడన్గా ప్రెస్ మీట్కి వచ్చారు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సో హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ రిజల్ట్. దాంట్లో అందువల్ల సార్ ఎంత దూరం వచ్చి ప్రమోట్ చేశారు. అండ్ ఆయన కష్టం చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 57 days ఒక ఫైట్ కంపోజ్ చేసి వర్క్ చేసి హెవీ వర్క్ చేసి దాని మీద మనసు పెట్టుకుని ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. సో అందువల్ల ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు, ఒక చిన్న మిస్టేక్ లేకుండా. సో ఇంత గ్రాండ్ స్కేల్ ఒక అవుట్పుట్ రాగానే వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. అదే నేను అనేది అది ఓకే సార్. ఆఫ్టర్ రిజల్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? అంటే రిజల్ట్ సేమ్స్, అందుకే సక్సెస్ మీట్ పెట్టాము. అదే ఆ నెగిటివిటీ అంటే పట్టించుకోవద్దు అది చెప్పారు కదా. ఆల్వేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నారు. బికాస్ మనకి సినిమాలు ఏంటంటే 4400 CG షాట్స్ సార్. బ్రహ్మాస్త్రలో 4500, మనది 4400. అండ్ ఈ 4400 షార్ట్స్ తక్కువ టైంలో విత్ ఇన్ ఒక 10 months 1 year టైంలో అచీవ్ చేయడం చాలా కష్టం. కొన్ని మేము 1.5 year 2 year బ్యాక్ స్టార్ట్ చేసిన వర్క్ అంతా ఉంది, కొన్ని లాస్ట్ మినిట్లో చేయాల్సిన వర్క్ ఉంది. సో అవన్నీ ఒక్కొక్కటి బ్లెండ్ అవుతూ వస్తాయి, అప్డేట్ వస్తాయి, డిఏలో బ్లెండ్ చేయాలి, కొన్ని చాలా లేయర్స్ అయ్యాయి. అది చాలా టఫ్, అది ఎవరికి అర్థం కాని స్టోరీ సబ్జెక్ట్ అది. సో మీరు సినిమా చూసిన ఫస్ట్ షాట్ నుంచి, వెరీ ఫస్ట్ మైన్స్ షాట్స్ నుంచి, హార్బర్ షాట్ నుంచి ప్రతిదీ, ఇప్పుడు రెడ్ ఫోర్ట్ చూపించిన, ఆగ్రా ఫోర్ట్ చూపించిన ప్రతి దాంట్లో సీజీ ఎలిమెంట్ ఉంటుంది, ప్రతి సీన్లో ఉంటుంది. మచిలీపట్నం వీధి మార్కెట్ చూపించిన ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఇది బ్లెండ్ చేసుకుంటూ తీసుకొని వస్తూనే ఉన్నాను. సో ఒక 1 man షోలో అన్నీ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో ఒక ఫ్యూ షార్ట్స్, ఒక 10 seconds 20 seconds కొంచెం మిస్ అయింది ద డే ఆఫ్ రిలీజ్. బట్ దట్ హెస్ బీన్ అప్డేటెడ్ నౌ. సో దట్ ఆల్సో రెక్టిఫైడ్ అండ్ ఇట్ హెస్ బీన్ అప్డేటెడ్ నౌ. ద రిజల్ట్ చాలా బాగా వస్తుంది. అయితే ఈ నెగిటివిటీ అనే టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే అది ఓన్లీ కామెంట్స్ వరకు ఉంటే బాగుంటుంది సార్. అవును సార్. అది కలెక్షన్స్ మీద పడినట్టు అనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? అది నేను తెలియదు సార్. నాకు ఇంకా ఏంటంటే చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి పాయింట్ కావాలి. ప్రతి సినిమాలో ఒక 4 ప్లస్ పాయింట్స్ ఉంటాయి, 4 మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మైనస్ పాయింట్ ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది దొరికింది, ఒక చిన్న గ్లిచ్ దొరికింది. బట్ లక్కీ దాంట్లో మనం తెలియకుండా అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరు స్క్రీన్ ప్లే బాగలేదో, స్టోరీ బాగలేదో, లేకపోతే కథ బాగలేదో అలా ఎవరు చెప్పాల, లైక్ బోర్ కొడుతుందో అలా ఎవరు చెప్పాల. సంబంధమే లేకుండా ఏదో కొత్త నెగిటివిటీ పట్టుకున్నారు, మీ దాన్ని వదిలేశారు. లైక్ మెయిన్ కావాల్సిన ఏంటి, సినిమా కథ బాగాలేదంటారు, బోర్ కొడుతుంది అంటారు, లేదా తలనొప్పి వచ్చింది అంటారు, ఓవర్ ఫైట్స్ ఉందంటారు, ఏదో ఒకటి చెప్తారు కదా. అవన్నీ కాకుండా కొత్తగా ఒక ఎలిమెంట్ పట్టుకున్నారు. అవును. సో అప్పుడు అనిపించింది అంటే నెగిటివిటీ ఎత్తికే వాళ్ళకి ఏదో ఒకటి దొరకలేదు కాబట్టి ఇది పట్టుకున్నారు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా స్టోరీ పరంగా కానీ, సినిమా ఫ్లో పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, సార్ పర్ఫార్మెన్స్, హైలైట్స్ ఆఫ్ ద ఇద్దరు హీరో సినిమాకి, కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు షోల్డర్లు పెట్టుకుని సినిమా తీసుకుంటే ఒకటి హీరో ఇమేజ్తో వెళ్ళి ఉంటుంది, ఇంకోటి కిరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వెళ్ళి ఉంటుంది. ఆల్మోస్ట్ 60 days చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక క్లైమాక్స్ రీల్ మట్టికి 12 days చేశారు. 12 days చేశారు. సో అంత గ్రాండ్ స్కేల్ మీ ఫిల్మ్. అండ్ ఏమవుతున్నాం, నాన్నగారి పిక్చర్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూస్ హెవీగా ఉంటాయి. ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అలా ఉంటే అది కొట్టుకుంటూ